మొదటి సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం మొట్టమొదటి వచనం. మొదటి సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము మొట్టమొదటి వచ్చిన భాగము చదవనమ్మా. ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనేజరు నుండి అష్డోదునకు తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచిరి. చాలు, దాగోను గుడిలో దాగోను ఎదుట దాన్ని ఉంచిరి. చూడండి, శత్రువులైన ఫిలిష్తీయులు దేవుని బిడ్డలకు లేదంటే దేవుడికి శత్రువులుగా బ్రతుకుతున్న వారు దేవుని బిడ్డల మీద యుద్ధానికి వచ్చారు. 4వ అధ్యాయంలో ఈ యుద్ధానికి వచ్చి దేవుని బిడ్డల్ని ఓడించారు. ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయులు ఎదుట నిలవలేకపోయారు, ఓడిపోయారు. ఇప్పుడు సాధారణముగా 2 రాజ్యాలు యుద్ధము చేసుకుంటే ఒక రాజ్యం ఓడిపోయింది, ఇంకొక రాజ్యం గెలిచింది. ఈ గెలిచిన రాజ్యం ఏం చేసిందంటే వాడుక ఎట్లాగుంటుందంటే ఆ దేశంలో ఉన్న సంపదను దోచుకుని వెళ్తారు, ఆ దేశంలో ఉన్న యవనస్తురాలను బానిసలుగా తీసుకుని వెళ్తారు, ఆ దేశం యొక్క ఆదాయం అంతా నష్టపోయేటట్టుగా మొత్తం దేశాన్ని పాడు చేస్తారు. దిస్ ఈజ్ ద థింగ్. ఇది జరుగుతుంది, నిజమా కాదా? నిజమా. సో 2 రాజ్యాలు యుద్ధము చేసుకున్నప్పుడు ఓడిపోయిన రాజ్యం నుంచి గెలిచిన రాజ్యము పట్టుకెళ్ళేది ఏంటంటే ఆ దేశం యొక్క సంపద, ఆ దేశం యొక్క జనాల్ని, వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోతారు. బట్ ఇక్కడ మాత్రము ఫిలిష్తీయులు ఏం పట్టుకొని వెళ్ళారంట? దేవుని మందస్సాన్ని తీసుకుని వెళ్ళారంట. ద డెవిల్ ఈజ్ ఆఫ్టర్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ లేదా దేవుని సన్నిధి వెనక శత్రువు వెంట పడుతున్నాడు. చూడండి, ఆ ముందు అధ్యాయం అంతా మీరు చదువుకోండి. జనాల్ని బానిసలుగా తీసుకెళ్ళినట్టు లేదు అక్కడ. దేశంలో ఉన్న బంగారము వెండి ఇవన్నీ తీసుకుని వెళ్ళినట్టు ఎక్కడ లేదు. మామూలుగా నెబుకద్నెజర్ కానీ ఇంకా ఫరో కానీ ఇంక ఏ రాజులు వచ్చినా కూడా దేశంలో ఉన్న బంగారాన్ని తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఎట్లాగంటే దేవాలయం మీద ఉన్న బంగారాన్ని కూడా ఓడబిక్కుని వెళ్ళిపోయేవాళ్ళు. ప్రతి రాజు కూడా ఆ దేశంలో ఉన్న సంపదను తీసుకుని వెళ్ళేవాడు, ఇజ్రాయిల్ని బానిసలుగా చెరలోనికి తీసుకుని వెళ్ళేవాడు. బట్ ఇక్కడ మాత్రము ఈ ఫిలిష్తీయులు మాత్రము ఎవరిని బానిసలుగా తీసుకుని వెళ్ళాలా, దేశంలో ఉన్న ఏ సంపదను కూడా తీసుకుని వెళ్ళాలా. వారు తీసుకుని వెళ్ళింది ఒకటి, ఏంటది? దేవుని మందసం. అంటే యుద్ధము జరిగింది దేనికోసం? అక్కడ యుద్ధము దేనికోసం జరిగింది? దేవుని మందసం. దేవుని మందసం అంటే దేవుని సన్నిధం, అంతే. ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజల మీదకి అపవాది అనేవాడు వచ్చి వారి మధ్యలో ఉన్న దేవుని సన్నిధిని, దేవుని నిబంధన మందసాన్ని తీసుకుని వెళ్ళడానికి ఒక యుద్ధమే చేశాడంటే, నా ప్రశ్న సంగమా, నీవు కలిగి ఉన్న దేవుని సన్నిధిని, నీవు కలిగి ఉన్న దేవుని ఆత్మని నీలో నుంచి తొలగించడానికి అపవాది నీ యొద్దకు ఎట్లా వస్తాడనేది నీకు ఆలోచన వదిలేస్తున్నా. మీకు అర్థమవుతున్నాయి ఆ మాటలు? చూడండి, ఆ ముందు అధ్యాయంకి వెళ్ళండి, 4వ అధ్యాయంకి వెళ్ళండి. 4వ అధ్యాయం మొట్టమొదటి వచనం చదవండమ్మా. ఇజ్రాయేలీలు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిష్తీయులు ఆఫేకులో దిగిరి. ఫిలిష్తీయులు ఇజ్రాయేలీల మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇజ్రాయేలీలు ఫిలిష్తీయులు ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. ఆ తర్వాత వాళ్ళు వెనక్కి వచ్చి, దేవుడు ఎందుకు మనల్ని ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు, అసలు దేవుడి సన్నిధి మనతో పాటు ఉంటే మన యుద్ధంలో గెలుస్తామని చెప్పేసి వీళ్ళలో కొంతమంది ఆలోచన చేసి దేవుని యొక్క మందిరములో ఉన్న లేదంటే ఆ ప్రత్యక్ష గుడారములో ఉన్న దేవుని నిబంధన మందసాన్ని తీసుకుని యుద్ధ భూమిలోకి వెళ్తారు. దేవుని నిబంధన మందసాన్ని తీసుకుని యుద్ధ భూమిలోకి వెళ్ళటం ఇది ఫస్ట్ టైం కాదమ్మా. ఎరికో గోడల్ని కూల్చేటప్పుడు, ఎరికో పట్టణాన్ని స్వాధీనము చేసుకునేటప్పుడు కూడా యెహోవా మందసాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాడు. దావీదు కూడా 2 పర్యాయాలు దేవుని మందసాన్ని యుద్ధ భూమిలోకి తీసుకుని వెళ్ళాడు. సౌలు కూడా దేవుని మందసాన్ని యుద్ధ భూమిలోకి తీసుకుని వెళ్ళాడు. మోషే ఒక సందర్భంలో దేవుని మందసాన్ని యుద్ధ భూమిలోకి తీసుకుని వెళ్ళాడు. సో దేవుని మందసాన్ని యుద్ధ భూమిలోకి తీసుకుని వెళ్ళటం వలన గతంలో ప్రతిసారి యుద్ధము గెలిచారు వీళ్ళు. ఇప్పుడు కూడా వీళ్ళు ఏమనుకున్నారంటే, మనం 4,000 మంది చనిపోయాం ఒకే రోజున,
కారణం ఏంటంటే బహుశా దేవుని మందసం మనతో లేదేమో, ఇప్పుడు దేవుని సన్నిధిని తీసుకుని వెళ్దామని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేసి దేవుని మందసాన్ని ఇదిగో యుద్ధ భూమిలోకి తీసుకుని వెళ్ళారు. యుద్ధ భూమిలోకి తీసుకుని వెళ్ళి మరలా యుద్ధము చేయటం స్టార్ట్ చేశారు. 10వ వచనం చదవండి అమ్మా. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చి. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఈసారి ఇంకా అత్యధికమైన వధ జరిగింది. ఇశ్రాయేలీలలో 30,000 కాల్బలము కూలెను. ఇశ్రాయేలీలలో 30,000 కాల్బము ఏంటంట కూలెను. మరియు దేవుని మందసము పట్టబడెను. సరే చాలు. ఇశ్రాయేలీల్లో ఎంతమంది చనిపోయారంటే ఇప్పుడు మాత్రము 30,000 మంది. ఫస్ట్ ఎంతమంది చనిపోయారు? 4,000 మంది. దేవుని నిబంధన మందసాన్ని దేవుని ప్రజల్లోంచి తీసుకుని వెళ్ళిపోవటానికి శత్రు 34,000 మందిని చంపటానికి కూడా వెనకాడలా. 34,000 మెంబర్స్ని చంపేసి ఈ రాజ్యము ఏమి తీసుకుని వెళ్ళిందయ్యా అంటే బంగారం తీసుకుని వెళ్ళలేదమ్మా. ఆ దేశంలో ఉన్న సంపద, ఆ దేశం యొక్క వనరులు ఇవేమి తీసుకుని వెళ్ళాల. తీసుకుని వెళ్ళింది ఒకటి దేవుని మందసాన్ని తీసుకుని వెళ్ళారు. అంటే ఆ రోజున ఫిలిష్తీయులు వచ్చింది ప్రజల కోసం కాదు, సంపద కోసం కాదు, ఆ దేశం యొక్క వనరులు, ఆదాయాలు వేటి కోసం రాలేదు. కానీ దేవుని బిడ్డల మీదకి శత్రువు అనేవాడు ఆ రోజున రావటానికి గల కారణం ఏంటంటే వాళ్ళ మధ్య ఉన్న దేవుని సన్నిధిని వాళ్ళతో లేకుండా చేయటానికి. సంగమా, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నీ ఇంటిలో నువ్వు కలిగి ఉన్న దేవుని సన్నిధిని, నీవు నీ హృదయంలో నీ శరీరంలో కలిగి ఉన్న దేవుని సన్నిధిని నీలో నుంచి తొలగించడానికి అపవాది ఎంత శ్రమనైనా తీసుకుని రావడానికి వెనకాడడంటాను. నా మాటలు అర్థమవుతుందా నా మాటలు? 34,000 మందిని హతమార్చడానికి వెనకాడని ఆ యొక్క అపవాది ఈ రోజున నీవు కలిగిన దేవుని సన్నిధి, పెంతెకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ఎట్లాగైతే ఈ భూమి మీదకి వచ్చిందో, నీవు రక్షణ పొంది మారు మనసు పొందంగానే నీలోనికి వచ్చిన దేవుని ఆత్మ, నీవు అన్య భాషలతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు కలిగిన దేవుని అభిషేకము, ఇదంతటిని కూడా నీలోంచి తొలగించడానికి నేను చెప్తున్నానమ్మా, ఎంత పెద్ద శ్రమనైనా తీసుకుని రాగలడు. అందుకే ఉదయకాల సమయంలో మీ ముందు ఒక మాట చెప్తున్నానమ్మా, అన్ని శ్రమలు నీ నాశనానికి కావు. కొన్ని శ్రమలు వస్తాయి, అది నీలో ఉన్న దేవుని సన్నిధి నీలోంచి తొలగించడానికే. అర్థమవుతున్నాయి మీకు ఆ మాటలు? నా మాటలు అర్థమైన ఒకసారి ఆమెన్ చెప్తారా? చాలా కేర్ఫుల్. ఇప్పుడు అపవాది మనలో ఉన్న దేవుని సన్నిధిని మనలోంచి తీసేయటానికి వస్తున్నాడంటే మనం ఇంకెంత జాగ్రత్తగా దేవుని సన్నిధిని కాపాడుకోవాలి మనం. అర్థమవుతుంది మీకు నా మాటలు అందరికీ? ఇప్పుడు అపవాది అనేవాడు మీలో ఉన్న దేవుని సన్నిధిని తీసేసుకోవటానికి వస్తున్నాడంటే నువ్వు ఇంకా దేవుని సన్నిధిని ఎంత జాగ్రత్తగా కలిగి ఉండాలి. అందుకే ప్రార్థనలకు రావాలి, అందుకే కూడికల్లో పాలుభూములు పొందాలి, అందుకే మందిరంలో పరిచర్య చేయాలి, అందుకే సంఘ కాపరికి ఇదిగో కనెక్ట్ అయి ఉండాలి. ఇవన్నీ నీవు కలిగి ఉన్న దేవుని సన్నిధిని పోగొట్టుకోకుండా నీకు సహాయపడతాయి. నాకు దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు ఎంత బాధేస్తుంది తెలుసా? ఎందుకంటే ఆ 4వ అధ్యాయంలోనే నేను వినటానికి ఇష్టపడని మాట 4 సార్లు రాపించాడు. ఆ 4వ అధ్యాయంలో 11వ వచనం చదవమా. మరియు దేవుని మందసము పట్టబడెను. చాలు. 17వ వచనము చివరి భాగం చదవమ్మా. మరియు దేవుని మందసము పట్టబడెను. 19వ వచనము మధ్యలో చదవమ్మా. దేవుని యొక్క మందసము పట్టబడెను. 21వ వచనము చదవమ్మా. దేవుని మందసము పట్టబడెను. 22వ వచనము చదవమ్మా. దేవుని మందసము పట్టబడెను. 5 times. అసలు అది చదువుతున్న ప్రతిసారి నా కళ్ళ వెంట కన్నీరు వచ్చేస్తుంది. బంగారం పోలా, ఇశ్రాయేలు ప్రజలు కూడా బానిసలుగా వెళ్ళలా. వాట్ దే హ్యావ్ లాస్ట్ ఆన్ ద డే, ఆ రోజున ఆ శ్రమ దినమున వారు పోగొట్టుకుంది ఏంటంటే దేవుని మందసాన్ని పోగొట్టుకున్నారు. ఎప్పుడైతే దేవుని మందసాన్ని పోగొట్టుకున్నామో, శత్రువులు దేవుని మందసాన్ని పట్టుకొని తీసుకుని వెళ్ళిపోయారన్న విషయం తెలిసిందో, ఇదిగో అప్పటి ప్రధాన యాజకుడు చనిపోయాడు. ఆ వార్త వినంగానే చనిపోయాడు. చదువుతారా ఆ మాట? 18వ వచనము.
దేవుని మందసమును మాట అతడు పలుకగానే, దేవుని మందసము అన్న మాట అతడు పలకగానే, ఏలీ ద్వారము దగ్గర నున్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాను. ఏలీ ద్వారము దగ్గరనున్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాడు. చూసారా, అంతకుముందు ఏ రోజు ఏ దైవజనుడు ఏ ప్రవక్త చనిపోలేదు. ఇజ్రాయేలీలు ప్రజలు యుద్ధములు ఓడిపోయారు అనగానే, బట్ దేవుని మందస్సము శత్రువుల చేతిలోకి వెళ్ళిపోయింది అనగానే ఆ వార్త తట్టుకోలేక వెనక్కి పడిపోయి మెడ విరిగి చనిపోయాడు. నాకు ఈ మాటలు దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు చాలా భయం వేసిందమ్మా. అంటే దెర్ ఈజ్ ఎ ఛాన్స్ దట్ వీ మైట్ లూజ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాలలో దేవుని సన్నిధిని పోగొట్టుకునే అవకాశము ఉండనే ఉన్నది. మన జీవితాలలో, మన కుటుంబాలలో మనము కలిగి ఉన్న దేవుని సన్నిధిని మనము పోగొట్టుకునే ప్రమాదము పొంచి ఉన్నదంట నేనైతే. ఎందుకంటే అపవాదనేవాడు పాత నిబంధనలోనే ఒక యుద్ధమే ఒక దేశం మీదకు తీసుకుని వచ్చి ఆ దేశంలో ఉన్న ఆ నిబంధన మందసాన్ని తీసుకుని వెళ్ళడానికి వాడు పూనుకున్నాడంటే, క్రొత్త నిబంధనలో ఏమి యుద్ధాలు తీసుకుని వస్తాడో, ఏమి శ్రమలు తీసుకుని వస్తాడో నాకైతే తెలియదు. కానీ నేను చెప్తున్నానమ్మా, ద డెవిల్ ఈజ్ ఆఫ్టర్ గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ యూ. నీలో ఉన్న దేవుని సన్నిధి వెనక అపవాది వెంటపడుతున్నాడు. ఇప్పుడు విశ్వాసిగా మన బాధ్యత ఏమిటంటే, దేవుని సన్నిధిని కలిగి ఉన్న మన బాధ్యత ఏంటంటే దేవుని సన్నిధిని మనం కోల్పోకుండా చూసుకోవాలి. అందుకే చెడు సహవాసాలు చేయమాకండి అనేది అందుకే మందిరాలకి రండి అనేది అందుకే ప్రార్థనలో కూర్చోమనేది అందుకే ఉపవాసాలు ఉంటున్నారని అడిగేది అందుకే, మందిరంలో పరిచర్య చేయండి. ఇవన్నీ చెప్పా కదా, నీవు కలిగి ఉన్న దేవుని సన్నిధి నువ్వు పోగొట్టుకోకుండా ఉండటానికి దోహదపడతాయి, సహాయపడతాయి. నా మాటలు అర్థమవుతున్నాయా? మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము మొట్టమొదటి వచ్చి చదవమ్మా. యెహోవా మందసము 7 నెలలు ఫిలిష్తీయుల దేశమందుండిన తర్వాత. ఎన్ని నెలలు ఉందంట ఫిలిష్తీయుల దగ్గర? 7 నెలలు. అంటే దేవుని బిడ్డలు 7 నెలలు దేవుని సన్నిధి లేకుండా ఉన్నారమ్మా. వా, ఎంత దారుణము! 7 months దేవుని మందసము వాళ్ళ మధ్యలో లేదంటే దేవుని మహిమ వాళ్ళ మధ్యలో లేదు. అసలు దేవుని మహిమే లేదంటే ఇంకా దేవుని వాక్కు కూడా లేదు వాళ్ళకి.